నమస్తే ప్రియబంధు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం మహాత్మా గాంధీ వల్ల వచ్చిందా లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారి వల్ల వచ్చిందా అనేది మనం తెలుసుకుందాం. జరిగిపోయిన దాని గురించి, జరిగిపోయిన ఘటనల గురించి, ఆ గతం గురించి ఎందుకులే అని మనం అనుకోలేము. ఎందుకంటే ముందుకు అడుగు వేయాలన్నా, ముందుకు ప్రయాణం కొనసాగించాలన్నా కూడా గతంలో జరిగిన సత్యము, మూలాలు మనం తెలుసుకోవాలి. ప్రయాణం ఎప్పుడైనా కూడా మనం ఎక్కడున్నాం ఇప్పుడు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు కొనసాగించగలము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనుక లేకపోయినట్లయితే మనకి స్వాతంత్రం అనేది రాకపోయి ఉండేది. ఈ దేశానికి స్వాతంత్ర్యానికి కారణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్రని ఈ దేశ భూమిలోనే మనం భూస్థాపితం చేసాం. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్ప త్యాగాన్ని మన దేశం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరి ప్రాణ త్యాగాలతో మన దేశానికి ఫ్రీడమ్ వచ్చినది అనేది సాక్ష్యాధారాలతో మనం ఇప్పుడు చూద్దాం. క్లెమెంట్ అట్లే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దాన్ని ఫ్రీడమ్ అని అనలేము, దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని అంటాం. మజుందార్ పుస్తకంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్తో చేసినటువంటి ఇంటర్వ్యూ యొక్క ఆర్టికల్ ఒకటి ఉంది. ఆ పుస్తకంలో లెటర్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయిన తర్వాత జస్టిస్ బిబి చంద్రావర్తి అనే ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్తో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమని అడిగారంటే, సెకండ్ వరల్డ్ వార్ గెలిచేంత శక్తివంతులు కదా మీరు, భారతదేశం ఎందుకు వదిలేశారు అని అడిగారు. ఆయన 3 అక్షరాలు చెప్పారు, సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఆయన ఇంకో ప్రశ్న అడిగారు, సత్యాగ్రహము, నాన్ వైలెన్స్, మరి గాంధీజీ ప్రభావం లేదా అని అడిగారు ఆయన. దాని సమాధానంగా ఆయన ఒక చిరునవ్వు నవ్వుతూ వ్యంగ్యంగా మినిమల్ అని చెప్పారు ఆయన. బ్రిటిష్ ఆర్కైవ్స్ ద్వారా బయటపడిన సత్యం ఏమిటంటే, అధికారికంగా ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇండియాకి ఇండిపెండెన్స్ అని. ఏం రాశారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని రాశారు. వైస్రాయ్ వేవెల్ బెంగాల్లో జరిగినటువంటి ఒక ఘటన గురించి బ్రిటిష్ అధిష్టానానికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏమని పేర్కొని ఉందంటే, భారతీయుల కళ్ళల్లో ఆక్రోశాన్ని, కోపాన్ని, భయం లేనితనాన్ని ఇంతవరకు నేను చూడలేదు అని రాస్తుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ మీద అకృత్యాలు చేస్తున్న సమయంలో లక్షలాది మంది జనాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేసారు. బెంగాల్లో వాళ్ళందరినీ షూట్ చేస్తూ ఉంటే వాళ్ళు భయపడలేదు, శవాలు పక్కకు తోసేసి ఇంకా ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. అది చూసి బెదిరిపోయి బ్రిటిషర్స్ ఇండియా వదిలేశారు. ఆ లెటర్ లో ఈ విషయం పేర్కొనబడింది. డాక్టర్ కళ్యాణ్ కుమార్ దేవ్ గారు బ్రిటిష్ ఆర్కైవ్స్ నుంచి ఈ లెటర్స్ అన్ని కూడా సేకరించి ఈ సత్యాలని బహిర్గతం చేశారు. సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ 60,000 మంది మన భారతదేశ విముక్తి కోసం పోరాడారు. ఆ పోరాటంలో భాగంగా 26,000 మంది ప్రాణత్యాగం చేశారు. ఈ 26,000 మంది ప్రాణత్యాగం సోకాల్డ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం గుర్తించలేకపోయాము. ఈ ప్రాణత్యాగం చేసినటువంటి 26,000 మందికి ఎటువంటి గుర్తింపు లేదు, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వబడలేదు, వారి కుటుంబాలను ఏమాత్రం ఆదుకోలేదు ఈ భారత ప్రభుత్వం. ఈ 60,000లో బ్రతికి ఉన్న సైనికులకు కూడా ఈ భారత ప్రభుత్వం గుర్తించలేదు, వాళ్ళకి ఎటువంటి పెన్షన్స్ ఇవ్వలేదు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేదు, వాళ్ళకి ఎటువంటి రాష్ట్రీయ సన్మానం లేదు, పెరేడ్ కూడా రానివ్వలేదు. సుభాష్ చంద్రబోస్ గారి కళ ఏమిటంటే రెడ్ ఫోర్ట్ లో మన జెండా ఎగరేయాలి, కానీ బ్రతికున్న ఒక్క సైనికుడికి కూడా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రెడ్ ఫోర్ట్ వరకు కూడా తీసుకెళ్లలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలోని ఈ సత్యాలన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ లెఫ్టిస్ట్ చరిత్రకారులు మన మీద ఏమని రుద్దారంటే, కేవలం సత్యాగ్రహం చేసి నాన్ వైలెన్స్ ద్వారా ఉద్యమాలు చేస్తే వాళ్ళు పరివర్తన వచ్చి మనకి ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయారని చెప్పేసి రాశారు. మన భారతీయులందరినీ కూడా దీని ద్వారా తప్పుదో పట్టించారు. వాస్తవం ఏమిటి, మనకి స్వాతంత్రం వచ్చింది సత్యాగ్రహం ద్వారా కాదు, నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ద్వారా కాదు, కేవలం వచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. మన భారతీయుల్లో ఆయన ఎటువంటి స్ఫూర్తిని నింపాడంటే, మనం అందరం కలిసి పోరాడితే స్వాతంత్ర్యం తెచ్చుకోగలము అనే ఆత్మాభిమానాన్ని, ధైర్యాన్ని, నిర్భయత్వాన్ని నింపిన మహానుభావుడు ఆయన. ఆయన ద్వారా మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పేసి మన చరిత్ర చెప్తుంది. దీని ద్వారా జై హింద్.